సంవత్సరాల్లో మనకి నర్సీపట్నానికి 186 crores వాటర్ సప్లై ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది సార్. టోటల్ రోడ్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ వర్క్ జరుగుతున్నాయి సార్, ఇంటెన్సివ్గా జరుగుతున్నాయి సార్. మోర్ ఓవర్ ఒక 15 కోట్ల వర్క్స్ సిమెంట్ రోడ్స్ అండ్ డ్రైన్స్ వర్క్ జరుగుతున్నాయి సార్. ఇవన్నీ దానివల్ల కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉంది సార్. మనం రిస్టోర్ చేసేస్తాం సార్. టైం అవుతున్నాయి, పనులన్నీ అవుతున్నాయి, ముమ్మరంగా అవుతున్నాయి సార్. ఎస్ సార్, జాగ్రత్త చూసుకోండి. నాకు తెలియదు, నా రిపోర్ట్ అది జాగ్రత్త చూసుకోండి. ఎస్ సార్, డెఫినెట్. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. ఈ టీం కొంత బాగుంది. ఎస్, తప్పకుండా మనస్ఫూర్తిగా జిల్లాలో ఉండే 2 మున్సిపాలిటీస్ బెటర్గా చేస్తున్నారు. అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దెన్ గ్రామీణ ప్రాంతంలో సర్ఫ్, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్ రూరల్లో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు. రండి. ఇక్కడ కొంచెం అనుకున్నంత బాగలేరు మీరు, కారణం నాకు తెలియదు. ఒక సెర్ఫే బెటర్గా ఉన్నారు, 1.62%. ఎవరు చూస్తున్నారు సెర్ఫ్? ఏమో నువ్వు బాగా చేస్తున్నావమ్మా సెర్ఫ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా చేస్తా ఉంది ఆవిడ. థ్యాంక్ యూ సార్. గ్రామీణ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ 0.69 మైనస్. ఏంటి కరెక్ట్? నమస్తే సార్. మనకి జనరల్గా 2 పూట్ల వాటర్ ఇచ్చేవాళ్ళము. నా డౌన్ అవుతుందో కొంత ఒక పూట కొన్ని చోట్ల తగ్గించడంతో ఆ మేరకు కొంత మన ప్రజలు. నాకు ఇంక ఎక్స్క్యూజ్ లేదు. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం మీరు పనిచేయాలి. నీళ్ళు ఇచ్చే బాధ్యత మీది. టైం టు టైం మీరు నీళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు చెప్పే బాధ్యత కూడా మీ పైన ఉంది. అది చేయండి. మళ్ళీ నేను ఇంకొకసారి అడగను. బీ క్లియర్. అదే మరి ఇక్కడ అన్నా క్యాంటీన్, ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి, మైనస్లో ఉన్నారు 0.77 సార్. ఏంటి కారణం ఏంటి సార్? స్టాఫ్ బిహేవియర్, ఐవీఆర్ఎస్ రెస్పాన్స్ కొంచెం తగ్గింది సార్. ఈ నెలలో కొంచెం స్టాఫ్ బిహేవియర్, ఐవీఆర్ఎస్ రెస్పాన్స్ తగ్గింది సార్. 0.07%. అది ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈ నెల అంతా కూడా 1 ఇయర్ కూడా బాగాలేదు. 1 ఇయర్ కూడా 1.3 మైనస్లో ఉన్నావు. ఎస్ సార్. బీ క్లియర్. సూపర్వైజ్ చేయడం కానీ కరెక్ట్గా చూసుకోండి. ఎస్ సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నా మీ రికార్డు మీ వెనకాన్నే ఉంటుంది, మారదు. మీరు ప్లేస్ మారితే మీ పొజిషన్ మారుతుంది, కానీ మీ రికార్డు మాత్రం మీ వెనకాన్నే ఉంటుంది. మీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్లో కూడా ఉంటుంది. తర్వాత రేపు కానీ మీరు సరిగా పని చేయకపోతే మార్పులు చేర్పులు చేయడమే కాదు, గట్టిగా కూడా ఉంటా, చాలా టఫ్గా ఉంటా. నేను ఎప్పుడు కూడా ప్రజాపక్షం తప్ప, మీరు బాగా చేస్తే మీకు జేజేలు పలుకుతా, గట్టిగా అభినందిస్తా. తప్పు చేస్తే మాత్రం వెనకబడతా. మీరు చేసే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను. బీ క్లియర్. తమాషా అనుకొని చేయొద్దండి. అదే మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏం తల్లి బాలేవు. నేనేదో కష్టపడి పెన్షన్లు ఇస్తూ నువ్వు సరిగా ఇకపోతే ఎట్లా 0.79 మైనస్లో ఉన్నావు. సార్ సబ్మిషన్ సార్. సార్ లాస్ట్ 1 yearలోని స్టేట్ యావరేజ్ కంటే కూడా కన్సిస్టెంట్గా ఎక్కువే ఉన్నాం సార్. మైనస్లో ఉన్నావు. 0.79 మైనస్. 89.79 స్టేట్, మీది 89. ఎస్ సార్. అండ్ లాస్ట్ 1 month డిప్ అబ్జర్వ్ చేశాం సార్. దానికి కారణం ఒక 7,900 పెన్షన్స్ అనేవి డేటాబేస్ ఒకటి అప్డేట్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ కలెక్టర్ మేడం కూడా మీటింగ్ తీసుకున్నారు. ఏం చేస్తారు చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. థ్యాంక్ యూ సార్. మళ్ళా ఎక్కడ కూడా ఏ మాత్రం ఉన్నా కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. బీ క్లియర్. నోటెడ్ సార్. దెన్ వీధి దీపాలు, గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు సరిగా లేవు. 1.18%. మళ్ళా నువ్వేంటా నువ్వు అన్నిటికీ సమర్థించుకుంటున్నావు. పని చేయి. తప్పకుండా చేస్తాను సార్. ఇంప్రూవ్ చేసుకుంటా సార్. ఎప్పుడు చేస్తావు సార్? 1 monthలో కంప్లీట్ చేస్తాను సార్. 1 monthలో ఇంప్రూవ్ చేస్తాను సార్. మళ్ళీ నన్ను పిలిపించుకోమంటా నేను? నో సార్, ఎప్పుడైనా ఇంప్రూవ్ చేస్తాను సార్. క్లియర్. ఎస్ సార్. పని చేయకపోతే చేత కాకపోతే నేర్చుకోండి. ఎస్. ఎక్కడన్నా లొసుగులుంటే కరెక్ట్ చేయండి. అల్టిమేట్గా మంచి పేరు తెచ్చుకోండి. మీకు కూడా నేను అభినందిస్తా. మళ్ళీ ఇంకొకసారి చెప్పించుకునే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు 2వ రివ్యూ చేశా, 3వ రివ్యూ మాత్రం ఈసారి వచ్చినప్పుడు వస్తా. అప్పుడు మాత్రం నీకు చెప్పినా కూడా మారేవాళ్ళది కూడా తెస్తా. అప్పటి నుంచి ఉతికి ఆరేస్తా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ దాంట్లో. మంచి వాళ్ళని పొగుడతాను, చెడ్డ వాళ్ళని మాత్రం వదిలిపెట్టాను. బీ క్లియర్.